హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఇంటికి తీసుకొచ్చిన గ్రాసరీస్ అన్నిటిని రీఫిల్ చేస్తూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉపయోగపడే గ్రాసరీ బడ్జెట్ ప్లాన్ గురించి, అట్లాగే మనీ సేవింగ్ వాటి గురించి అంతా మాట్లాడుకుందాం. సో గ్రాసరీస్కి ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. నా ఎక్స్పీరియన్స్లో నేను ఫాలో అయ్యే కొన్ని సింపుల్ టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ ప్లానింగ్. ఫస్ట్ అయితే మనం వెళ్ళేటప్పుడే ఒక లిస్ట్, నేనైతే కిచెన్లోనే ఉంటాం కాబట్టి మోస్ట్లీ కిచెన్లో ఒక పెన్ను పేపర్ పెట్టేసుకుంటాను. ఏమన్నా అయిపోయాయి అన్న వెంటనే దాంట్లో పేపర్లో రాసేసుకుంటాను నేను. ఎందుకంటే నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ, మళ్ళీ అక్కడికి వెళ్ళాక గుర్తురావు ఏదన్నా మర్చిపోతే. సో అందుకని చెప్పేసి ఒక్కొక్కటి అయిపోయేటప్పుడల్లా నేను అట్లా పేపర్లో ఎక్కించేసుకుంటూ ఉంటాను. సో అందువల్ల ఏంటంటే మనము ఏ ఐటెం కూడా మర్చిపోకుండా తెచ్చుకోవచ్చు. మేమైతే ఎవ్రీ మంత్ ఏం తెచ్చుకోము గ్రాసరీస్. నార్మల్గా ఎప్పుడైపోతే అప్పుడు వెళ్తూ ఉంటాము, 1.5 మంత్కి 2 మంత్స్కి అలాగా. ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, కొన్ని తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందువల్ల ఏంటంటే మాది చిన్న ఫ్యామిలీని 4 మెంబర్స్ కాబట్టి మాకు ఎప్పుడైపోతే అప్పుడు వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటూ ఉంటాము. మాకైతే బడ్జెట్ 3000 అయితే దాటదు ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీకి. మేమిద్దరము ప్లస్ 2 పిల్లలు కాబట్టి. ఈ గ్రాసరీ ప్లానింగ్ వచ్చేసి మోస్ట్లీ వెజిటేబుల్స్, డైలీ ఫ్రెష్ ఐటమ్స్ కాకుండా మంత్లీ గ్రాసరీస్ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ పప్పులు అండ్ షుగరు, మసాలాస్, ఆయిల్, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, బాత్రూమ్ ఎసెన్షియల్స్, ఇవి మాత్రమే. ఇవి ఒకేసారి కొంటే ఏంటంటే నెల మొత్తం టెన్షన్ ఉండదు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీక్లీ వన్స్ అందరు ఎలాగో తెచ్చుకుంటాం కాబట్టి ఇవి మటుకు మాకు అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలి బడ్జెట్కి అంటే, ఫస్ట్ వచ్చేసి లిస్ట్ రాసుకోవడం. అది ముందే చెప్పాను. ప్రిపేర్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక ఏవి కనిపిస్తే అవి అవసరం లేనటివి కూడా కొనకుండా మనకి అవసరమైనటివే కొనుక్కొని రావచ్చు. నెక్స్ట్ ఆఫర్స్ ఉన్నాయనే రీజన్తో అన్నెసెసరీగా కొనకూడదు అనమాట. ఎందుకంటే ఇవి ఆఫర్స్ ఉన్నాయి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది, 2 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది అని మనకు అవసరం లేకున్నా కానీ కొనేస్తూ ఉంటాము మోస్ట్లీ. నేను కూడా ఇంతకుముందు అలాగే చేసేదాన్ని. కానీ రీసెంట్గా అర్థమైందనమాట, ఎందుకు అవి ఇంటికి తెచ్చుకొని ఒక దగ్గర పెట్టేస్తాము, అవి ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి యూజ్ అవ్వకున్నా కూడా. ఇంకా అందుకనేసి అలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ పెద్ద పెద్ద ప్యాకెట్స్లో మనకి ఆఫర్స్ ఉంటాయన్నమాట. లైక్ గోధుమ పిండి 5 kg ప్యాకెట్కి, 1 kg ప్యాకెట్కి చాలా మనీ సేవ్ అవుతుంది అని చెప్పి కొనేస్తూ ఉంటాం. కానీ అవి రోజు చపాతీలు చేసుకోరు కదా అందరూ. సో అవేంటంటే ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి, లేదంటే పురుగులు పట్టేయడము, పాడవడము అలా ఉంటాయంట అనమాట. అందుకనేసి అలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొనకుండా మనకి ఎంత అవసరమో అంతలోపే కొనుక్కుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడప్పుడు వాడేవి అయితే పెద్దవి కొననవసరం లేదు. డైలీ యూజెస్ లైక్ వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, రైస్ కానివ్వండి, ఇవైతే మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే అవి రోజు యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి నెలన్నర కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఇంకోటి, ఓన్లీ గ్రాసరీస్ ఉన్న షాప్కి వెళ్ళడమే మంచిది. సో ఆ షాప్ అయినా, సూపర్ మార్కెట్ అయినా, ఏదైనా. లేదు అంటే గ్రాసరీస్తో పాటు ఎక్స్ట్రావి కూడా కొనేస్తాం. గ్రాసరీస్కి వెళ్తామా, చూస్తామా, నెక్స్ట్ అలా చూసుకుంటూ ఈ ప్లాస్టిక్ బాక్సెస్, స్టీల్ బాక్సెస్, యుటెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి మీద ఆడవాళ్ళకి కన్ను పడిందంటే ఇంక కంపల్సరీ మనసు లాగేస్తూ ఉంటుంది కొనాలని చెప్పి. సో మనం ఏ పనికైతే వెళ్ళామో ఓన్లీ ఆ పని చూసుకొని వచ్చేస్తే బెటర్. మనం ఇక్కడ సిటీస్లో కాబట్టి మనం కూడా వెళ్ళి, ఇంకా సిటీస్లో సూపర్ మార్కెట్లు వాటిలో అయితే తక్కువ ఉంటేనే వెళ్తాం. కానీ మామూలుగా విలేజెస్లో అయితే, నేను ఇంతకుముందు ఇంట్లో ఉండేదాన్ని కదా, అత్తమ్మ వాళ్ళు కానీ ఎవ్వరూ వెళ్ళరండి. ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది మామయ్యకి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేస్తారు. మగవాళ్ళు ఏంటంటే వీటన్నిటి మీద చేయరు కదా షాపింగ్, ఎక్స్ట్రా షాపింగ్ ఏం చేయరు కదా. ఆ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేస్తారు, అవి వేసుకొని వచ్చేస్తారనమాట. సో అప్పుడు బడ్జెట్ కూడా, మనీ కూడా చాలా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఎందుకు ఇంత ఎక్కువైపోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇందుకే పోయిన వాటితో పాటు ఎక్స్ట్రా కూడా కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాం అనమాట. అది డిఫరెన్స్ ఇంట్లోకి మనకి, ఇక్కడ మనం ఫ్యామిలీ మెయింటైన్ చేసేదానికి.
నేనైతే ఈ మంత్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకురాలేదు, ముందే తెచ్చుకున్నాము. మేము గ్రాసరీస్ తెచ్చుకొని కూడా 1.5 మంత్ అవుతుంది. పావగడలో ఉన్నప్పుడు తెచ్చుకున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చాక పావగడలో అయితే మోర్కి వెళ్ళే వాళ్ళము. ఇక్కడ మోర్ లేదనమాట, నార్మల్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము. మోర్ అండ్ విశాల్ మార్ట్ వాటిలో అయితే పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. చాలా బాగానే వస్తాయి, యూజ్ చేసుకోవచ్చు అవి కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ పాయింట్స్ ఏం రావట్లేదు. సో డీమార్ట్లో నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదన్నమాట షాపింగ్. మాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు డీమార్ట్. సో మేము నార్మల్గా సూపర్ మార్కెట్లోనే తెచ్చేసుకున్నాము. అండ్ రీఫిల్ విషయానికి వచ్చేస్తే నా దగ్గర ఎక్కువ ట్రాన్స్పరెంటే ఉంటాయి. అప్పుడప్పుడు వాడేవి మటుకు స్టీల్ బాక్సెస్లో, లైక్ ఉప్పుడు బియ్యము, మినప్పప్పు, వీటి వరకు నేను స్టీల్ బాక్సెస్లో పెట్టుకుంటాను. నా దగ్గర ఎక్కువ లేవు కూడా. ఆ స్టీల్ బాక్సెస్ కూడా మేము ఫ్యామిలీ పెట్టేటప్పుడు ఎప్పుడో అమ్మ వాళ్ళు కొనిచ్చారు, అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను నేను. ఎక్కువ ట్రాన్స్పరెంటే ఉంటాయి. ట్రాన్స్పరెంట్ డబ్బాలు అయితే ఎంత బ్యాలెన్స్ ఉందో వెంటనే తెలుస్తుంది. అండ్ ప్రతి నెల రీఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ షాపింగ్ వరకు ఎంత యూసేజ్ అవుతుందో మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అయిపోయిన వెంటనే తెలుస్తుంది కాబట్టి ఆ లిస్ట్లో ఎంటర్ చేసేసుకోవచ్చు. అలా చేస్తే ఇంకా వచ్చేసారి బడ్జెట్ కూడా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ప్రతి రూపాయి విలువే కదా అండి. సో కొంచెం కొంచెం అలా సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే అదే ఇయర్ ఎండింగ్కి పెద్ద అమౌంట్గా వస్తుంది. కొంచెం ప్లానింగ్ ఉంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి కదా. సో అలా అనమాట. ఈ గ్రాసరీస్ అయితే నాకు ఆల్మోస్ట్ 1.5 మంత్ వరకు వస్తాయి. ఒక్క వేరుశనగ పప్పు తప్ప. అవేంటంటే చట్నీలు రోజు చేస్తూ ఉంటాం కాబట్టి వేరుశనగ పప్పు అయితే అయిపోతుంది. ఈసారి మేము మొన్న ఊరి నుంచి వస్తా పప్పు అయితే అక్కడ తెచ్చేసుకున్నాము, ఒక 2 kgs. అందుకని ఈసారి వేరుశనగ పప్పు యాడ్ చేయలేదు లిస్ట్లో. షుగర్ కూడా మా ఇంట్లో తక్కువే యూజ్ చేస్తాము. ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు అవి స్వీట్స్ చేస్తూ ఉంటాను, లేదంటే గులాబ్ జామ్కి యూజ్ చేస్తాను అంతే. పాలు పిల్లలు కూడా ఎక్కువేం తాగరు. మేము కూడా టీ కాఫీస్ ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తే తాగుతాము. ఎప్పుడైనా వర్షాకాలం అప్పుడు, వర్షాలు పడినప్పుడు అలాంటప్పుడు తాగుతూ ఉంటాము. సో అది అయిపోవచ్చింది ఎప్పుడో 2 months 3 months బ్యాక్ కొన్నాను షుగర్, అది కూడా. సో అది 1 kg తెచ్చుకున్నాను. ఇంక ఇలా అయితే ఎక్కువ ఉండేవి పెద్ద డబ్బాల్లో పోసేసుకున్నాను. కొంచెం అవి సరిపోకుండా మిగిలితే చిన్న బాక్సెస్లో పోసేసుకున్నాను. అండ్ కిచెన్ వచ్చేసి నేను ఇక్కడ ఇంటికి వచ్చి 1 month అవుతుంది కాబట్టి ఇంకా ఆల్రెడీ క్లీన్గానే ఉంది మొత్తం. సో అట్లాగే పెట్టేస్తున్నాను. పేపర్స్ వచ్చేసి కింద ఇవి ప్లాస్టిక్ పేపర్సే. ఖ్యాతి వాళ్ళు లాస్ట్ ఇయర్ షిమోగాలో ఉన్నప్పుడు డెలివరీ స్కూల్వి వాళ్ళే ఇస్తారనమాట పైన పేపర్స్ కూడా. అవి మిగులుంటే అవి వేసేసాను అనమాట. పేపర్స్ వేయలేదు ఈసారి, అవి ప్రిఫర్ చేశాను. అవి ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్గా అని చెప్పి అవి వేసేసాను. ఇంక ఇక్కడ మెంతులు అయితే ఎక్కువే తీసుకున్నాను ఈసారి. రోజు నైట్ నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున్నే తాగుతున్నాను కదా, సో అందుకని అవి అయితే తీసుకున్నాను. నార్మల్గా అయితే అన్నీ తీసుకోము. ఆ మెంతులు అయితే తొందరగానే అయిపోతున్నాయి. అండ్ బాదామ్స్ కూడా పిల్లలకి అయిపోవస్తే అవి కూడా తీసుకున్నాను. నేను చింతపండు వచ్చేసి కొంచెమే బయట పెట్టుకుంటానండి, అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చింతపండు అండ్ ఎండు ద్రాక్ష కూడా. చింతపండు బయట పెడితే కొంచెం పురుగులు వచ్చేయడము, లేదంటే డ్రై అయిపోవడం అట్లా జరుగుతూ ఉంది. సో అందుకని డబ్బాలో పెడితే డ్రై అవ్వదు, కానీ నేను ఎందుకో ఫ్రిడ్జ్లో అలవాటు అయిపోయింది నాకు, ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ పౌడర్స్ ఉంటాయి కదా, మసాలా పౌడర్స్, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ కూడా నాకు మసాలా డబ్బా ఉంది. విడివిడిగా ఏం లేవు నాకు జార్స్, ఎందుకంటే ఒక్కొక్కటి మూత తీసి వేసి మళ్ళీ వేసి పొద్దున్నే అంత హడావిడిలో నేను చేయలేను. సో అందుకని మసాలా డబ్బాలో పోసేసుకుని నిండా మిగిలినవి ఇట్లా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ మసాలా ప్యాకెట్లు ఓపెన్ చేయనివి అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఓపెన్ చేస్తే అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. వాటికి కూడా చిన్న రెక్క పురుగులు వచ్చేస్తున్నాయి అందుకనేసి. సో ఇక్కడ ఈ కాబూలీ శనగలు అయితే మా వారు తీసుకున్నారు తినడానికంట. ఆల్రెడీ ఉన్నాయి కదా శనగలు అంటే అవద్దు, ఇవి బాగుంటాయని మొత్తం పప్పులాగా ఉంటుంది కదా అవి తీసుకున్నారు. ఇంకా అవి ఎక్స్ట్రా అనమాట. ఈ మంత్లో ఎక్స్ట్రా అయినా కూడా మాకు 3000 అయితే దాటలేదు, 2400 దాకా అయింది. మిగతా అవి పిల్లలకి స్నాక్స్, ఫ్రూట్స్ తెచ్చేసామన్నమాట. ఇంక ఈ మంత్ అయితే 3000లో కంప్లీట్ అయిపోయింది.
ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మళ్ళీ 1 వీక్ ఎలాగో తెచ్చుకోవాలి. అండ్ ఈ పొడులు ఉంటాయి కదా, గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి, ఇవన్నీ కూడా ఒకే డబ్బాలో పెట్టేస్తాను నేను. ఇవి కూడా ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్ చిన్నదండి, ఇవన్నీ సరిపోవు. అందుకని ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టేస్తున్నాను, ఎయిర్ టైట్ కంటైనర్లో. అట్లయితే పురుగేం రాకుండా ఉంది. నాకు 2 ఇయర్స్ నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నాను. సో బాగానే వర్క్ అవుతుంది. ఇదైతే ఓపెన్ చేసినా చేయకపోయినా ఇంకా దాంట్లోనే పెట్టేస్తున్నాను, ఆ డబ్బాలోని. మిగిలిన ఉంటాయి కదా, ఇవి టిష్యూస్ కూడా అయిపోవచ్చాయని తీసుకున్నాను. ప్రస్తుతానికైతే ఉన్నాయి. అందుకని మిగిలిన సామాన్లు ఎక్కువేం లేవు. సో ఉన్నవి ఆ 4-3 డబ్బాలో వేసేసి పెట్టేస్తాను. యాక్చువల్గా ఆ డబ్బా మేము రైస్ కోసం అని కొన్నాము. రైస్ కూడా దాంట్లో ఒకేసారి ఎక్కువ పోసేయడం, బస్తా మొత్తం పడతాయి దాంట్లో పోసేయడం వల్ల ఏంటంటే అవి కూడా పురుగులు వచ్చేస్తున్నాయి. అందుకని నేను ఇంకా దాన్ని అయితే స్టోరేజ్ కోసం అని వాడుతున్నాను, ప్యాంట్రీ లాగా. సో పని అంతా అయిపోయింది. ఈ హిట్ యాంటీరోడ్ జెల్ తీసుకున్నాను. బొద్దింకలు మేము తెచ్చిన సామాన్లో ఉన్నాయో మరి ఇక్కడే ఉన్నాయో తెలియడం లేదు. మేము తెచ్చిన సామాన్ అయితే క్లీన్ చేపించే పెట్టించాను, అయినా అక్కడక్కడ కనపడుతున్నాయి. స్ప్రే తీసుకుందాం అనుకున్నాను, కానీ అవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కనిపించినప్పుడల్లా స్ప్రే చేద్దామంటే ఇంకా ఎందుకులే, కిచెన్లో కదా అంత పక్కనంతా స్పిల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఈ జెల్ అయితే తీసుకున్నాను. అక్కడక్కడ మూల పెట్టేశాను అనమాట. మూల పెట్టేస్తే రావన్నారు అడిగితే నేను కొంతమందిని. సో అందుకని అయితే ఇది తీసుకున్నాను. చూడాలి ఇది ఎలా పనిచేస్తుందో. ఇంకా మొత్తం అయితే అన్ని డబ్బాల్లో పోసేసి సర్దేశాను. ఇంక ఇలా ఉందన్నమాట నా కిచెన్. ఈ డబ్బాలన్నీ కూడా మా వారు ఒక్కరే ఉన్నప్పుడు కొన్న డబ్బాలు. ఓన్లీ ఆ గ్రీన్వి కనబడుతున్నాయి కదా ఆ మూతలు, అవి మటుకు నేను విశాల్ మార్ట్లో సెట్ తీసుకున్నాను. మిగతా అవన్నీ చిన్న చిన్న డబ్బాలన్నీ మా వారు కొనిపెట్టినవే. వాటిని ఎందుకులే మళ్ళీ పారేయడము. నాకేంటంటే అన్నీ ఒకే టైప్ కంటైనర్స్, జార్స్ తీసుకోవడం ఇష్టము. కానీ మేము ఇంకా చేంజ్ అవుతూ ఉన్నాం కదా, అందుకని తీసుకోలేదు. సో అవే యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి కదా. సో ఇంక ఇలాగైతే సర్దేసుకున్నాను. అండ్ తర్వాత మొత్తం ఒకసారి తుడిచేసుకొని ఇంకేమన్నా మార్చాలా అని చూస్తున్నాను. అంటే డబ్బాలు రోజు తీసేవి, అప్పుడప్పుడు వాడేవి పైన కింద అట్లా పెట్టుకుందామా అని చూస్తున్నాను. ఇంకా తర్వాత అయితే అప్పటికే 3 o'clock అయిందండి. గ్రాసరీస్ వచ్చేసి మేము ముందు రోజే తెచ్చుకున్నాము. ఇంకా వీడియో షూట్ చేద్దామని అయితే ఈరోజు అన్నీ తీసి సర్దేశాను. మొన్న షార్ట్లో చెప్పాను కదా, మేము డిమార్ట్లో న్యూట్రీ బ్లెండర్ తీసుకున్నామని చెప్పాను, వండర్ చెఫ్ది. అదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇదే అనమాట. ప్రైస్ వచ్చేసి 1500 పడింది. అదేమన్నా ఆఫర్ తగ్గిందా లేదా అని అడగలేదు నేను మా వారిని. మా వారు తీసుకున్నారు యాక్చువల్గా, బాగుందని, జ్యూసెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. నాకైతే ఉన్నింది చాలా రోజుల నుంచి తీసుకోవాలని, ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను. కానీ అక్కడ బాగుంది, కంపెనీదే కదా అని తీసుకున్నాము. చాలా బాగుందండి. 1500 అయితే ఉండింది. ఆఫర్ పోగా ఎంత వచ్చిందో నేను అడగలేదు, కనుక్కొని మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను షార్ట్లో. అయితే డిమార్ట్ ప్రైజెస్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటాయి, ఎక్కువ డిమార్ట్లోనే తీసుకుంటూ ఉంటారు కాబట్టి నాకే కొత్త. అదైతే ఓవరాల్గా 1500 పడింది. సో ఇదండి వాళ్ళ వీడియో. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను నా గ్రాసరీస్. అండ్ ఇలా 3 months ఎవ్రీ మంత్ ఎంత ఖర్చు అయిందో నోట్ చేసుకుంటే ఏ ఐటమ్స్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, ఏవి ఎక్కువ రోజులు వస్తున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇవే నేను ఫాలో అయ్యే సింపుల్ గ్రాసరీ బడ్జెట్ టిప్స్. మీరు కూడా ఏమైనా మనీ సేవింగ్ ఐడియాస్ ఫాలో అవుతుంటే
కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.